సెంట్రల్ నియోజకవర్గంలోనే ప్రసిద్ధ దేవాలయం గవర్నర్పేట కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. ఈ విజయవాడ నగరానికి అత్యంత పురాతనమైనటువంటి శివాలయం ఈ శివాలయం. ఆ దేవదేవుడు పరమశివుని ఆశీస్సులతో ఈ విజయవాడ నగరం దినదిన ప్రవర్తమానం చెత్తడానికి ఆ స్వామివారి ఆశీస్సులు నిత్యం ఉంటాయి. ఇక్కడికి నిత్యం కూడా భక్తులు వచ్చి కార్తీక మాసం కానించి ప్రతిరోజు ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకాలు చేపిస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నూతనంగా కమిటీ వేసాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో నిత్యం కూడా భక్తులకి సేవలు చేస్తూ ఈ కమిటీ స్వామివారికి అన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు దాదాపు 120 సంవత్సరాలు గుడి కడితే అప్పుడు జరిగిన ప్రతిష్టని తెస్తే తర్వాత ఎటువంటి ఏమి జరిగినటువంటి ఈ గుళ్ళో మళ్ళా ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం మా అదృష్టంగా విజయవాడ నగరవాసుల అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడే మన ధర్మం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని కానీ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం, ఈ శంకుస్థాపన, ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. అట్లాగే ఈ గుడిలో మరి ఈవో గారు కానీ ఇక్కడున్న అధికారులు కానీ మా కమిటీ సభ్యులు కానీ నిత్యం ఈ గుడి అభివృద్ధి కోసం భక్తుల సహకారంతో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజే ఒక భక్తుడు 2 కిలోల వెండి ఇచ్చాడు. అలాగే ఫ్లోరింగ్ అంతా కూడా ఎప్పుడో వేసిన ఫ్లోరింగ్ అరిగిపోయిందంటే మరి నేను 1 లక్ష రూపాయలు, మా భక్తుల కొండ 1 లక్ష రూపాయలు, మా జనసేన నాయకులు మా నాని అలాగే తమ్ముడు డైరెక్టరు గుడి సభ్యుడు ఆయన 1 లక్ష రూపాయలు, అంటే వాళ్ళకు 2 లక్షలు. మేమే ఇప్పుడు దాదాపు ధర్మకర్త ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అలాగే మాతో 25,000 కూడా కొంతమంది ఇచ్చారు. దాదాపు ఒక 7-8 లక్షల రూపాయలు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ గుడిలో తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా సరే అభివృద్ధి కార్యక్రమం నిరాఘంటంగా జరుగుతూ ఉంది. నిత్యం కూడా పూజా కార్యక్రమాలు అలాగే జరుగుతూ ఉన్నాయి. ఈ ఫ్లోరింగ్ త్వరలోనే వేస్తాం. బ్రహ్మాండంగా స్వామివారి ఆశీస్సులతో 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటా ఉన్నారు. ఎంత ఖర్చు అయినా భక్తుల సహకారం తీసుకొని మేము డైరెక్ట్గా ఈవో గారి ఆధ్వర్యంలో ఆ దాతలందరూ కూడా ఆయనకి అమౌంట్ ఇచ్చి మరి అందరూ కూడా పెద్ద ఎత్తున దీనికి సహకరించమని కూడా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా హిందూ సనాతన ధర్మం ఈ రాష్ట్రంలో వర్ధిల్లాలి, అన్ని మతాలు కూడా బాగుండాలి, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా బాగుండాలి, ఎవరు ఏ మత ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. అట్లాగే అందరం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి ఆలయ సిబ్బంది, ఈవో గారిని, మా ధర్మకర్తల మండలి సభ్యులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తారు. స్థానిక మాజీ కార్పొరేటర్ నెల్లిమండల బాలస్వామి 50,000 రూపాయలు ఇప్పుడే ప్రకటించాడు. 50,000 రూపాయలు కూడా ఇచ్చడం జరుగుతుంది. దాదాపు 10 లక్షల రూపాయలు ఈరోజు ఇక్కడే ప్రకటించడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులతో త్వరలోనే ఈ నెలలోనే ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం. నా పేరు రాళ్లపల్లి పవన్ కుమార్ శర్మ. చల్లపల్లి బంగ్లా స్వర్ణ ప్యాలెస్ ఛాయా హోటల్ దగ్గర వేంచేసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం చల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్నటువంటి దేవాలయ బ్రహ్మగారిని. ఈ దేవాలయం అప్పన్న వారిచే అద్దేపల్లి వారి వంశీకుల చేత నిర్మితమై 120 సంవత్సరాలుగా ప్రతినిత్యం భక్తుల చేత స్వామివారికి నిత్యదోపదీప నైవేద్యములు విశేష పూజలు అందుకున్నటువంటి పరమేశ్వరుడి ప్రీతిగా ఈ దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీ గణపతి హోమం గత 20 సంవత్సరాలుగా ప్రతినిత్యం ఉదయం 8:30 గంటలకు జరగడం జరుగుతుంది. ఈ యొక్క గణపతి హోమాన్ని పురస్కరించుకొని మన ఈ దేవాలయంలో గణపతి స్వామి వారి యొక్క మూల విరాట్ విగ్రహం లేకపోవడం చేత భక్తుల యొక్క కోరికల మేరకు ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క మూర్తిని ప్రతిష్టాపన చేయాలని సంకల్పం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ 2 రోజులు 1వ తారీఖు 2వ తారీఖు ఇవాళ ఉదయం 7:11 అద్దేపల్లి సూర్యనారాయణ గారు, అప్పన శ్రీనివాస్ గారు, మన అద్దేపల్లి శ్రీనివాస్ గారు, అప్పన సదాశివ సూర్యనారాయణ గారు ధర్మకర్తల చేత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క నిర్వహణలో మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు,
అలానే పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చక్కగా భక్తుల కోసం దిగ్విజయంగా జరిపించడం జరిగింది. ప్రతినిత్యము కూడా ఇక్కడ ఈ స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్య పూజలు, ప్రతినిత్యం గణపతి హోమ కార్యక్రమాలు జరుగుతాయి. దీంతో పాటుగా మన దేవాలయంలో దక్షిణామూర్తి స్వామివారి యొక్క విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరగలేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పూజా కార్యక్రమాలు ప్రధానంగా లక్ష్మీ గణపతితో పాటుగా ఈ మీద దక్షిణామూర్తి స్వామివారి విగ్రహాన్ని కూడా దేవాలయంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి చక్కగా స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అలానే ఈ స్వామివారికి ప్రతి నెల కూడా సంకష్ట చతుర్థి అనగా ప్రతి బహుళ చవితి నాటి సాయంత్రం ప్రదోష కాలంలో 5 గంటలకి స్వామివారికి అభిషేకము, సంకష్టర పూజా కార్యక్రమం విఘ్నేశ్వరుడికి విశేషంగా జరుగుతుంది. అలానే ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి స్వామివారికి ప్రతినిత్యం ఉదయం గురువారం రోజు ఉదయం స్వామివారికి అభిషేకము, విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వివరాల కోసం దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవస్థానం ఆఫీసు సంప్రదించి పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో భాగస్వాములు అవ్వచ్చు. విద్యా ప్రాప్తి కొరకు దక్షిణామూర్తి పూజా కార్యక్రమం అతి తక్కువగా మనకి జరుగుతుంది. ఈ దేవాలయంలో ఇక మీదుగా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి సేవా పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియపరచడమైంది. ఇట్లు కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం, చల్లపల్లి మంగళ.